इंतहाई मतलूब चोर गिरफ्तार। नंदियाल, काकीनाडा, मगरबी गोदावरी, कृष्णा और नलगुंडा जिला के मुख्तलिफ पुलिस स्टेशन में दर्ज घरों का खुफल तोड़ते हुए चोरी करने के वाकयात में मुलव्विस मुलजिमीन गिरफ्तार। नंदियाल जिले के एसपी अधिराज सिंह राणा नंदियाल सब डिवीजन के एएसपी मंडाजावली के हुक्म पर साल 2025 में पनियाम गांव में मकानात के ताले तोड़ने वाले कट्टा शिवशंकर, रेवानूर, चुगलामरी, मगरबी गोदावरी जिला पालकुलू टाउन, तनुकु रूरल, कृष्णा जिला गुड़ियाल और जिला गुड़ियाल के मकानात में दाखिल होकर घरों में चोरी करते थे। इन्हें 6 जून 2025 को शाम 4 बजे अंजनी स्वामी मंदिर, कोठाचरू, सोगली मेटा गांव, पनियाम मंडल के करीब से गिरफ्तार किया गया। इन दोनों के पास से तकरीबन 1/4 किलो सोना, 1 किलो चांदी के जेवरात और कुछ नकदी जब्त की गई है। इस मौके पर कर्नूल के डीआईजी कोयला प्रवीण कुमार आईपीएस, नंदियाल जिले के एसपी अधिराज सिंह राणा आईपीएस, नंदियाल एडिशनल एसपी यंगदर बाबू और नंदियाल सब डिवीजन एएसपी कुमारी मंडाजावली अल्फोंस आईपीएस ने पुलिस अफसरान और इनके अमले को मुबारकबाद दी, जिन्होंने मुलजिम की गिरफ्तारी में कलीदी रोल अदा किया। కాల్ కిలో గోల్డ్ ఉంది, ఒక 1 కిలో సిల్వర్ అండి. ఈ రోజు మాకు మార్చి నెలలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ఆ కేసు నిమిత్తం మాకు ఒక రాబడిన సమాచారం మేర మా సిసిఎస్ సిఐ గారు, అలాగే పాణ్యం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈరోజు పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడమైనది. వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్, ఇతనికి 37 సంవత్సరాలు, ఇతను కోనసీమ అంబేద్కర్ జిల్లా వాసి. అలాగే రెండో వ్యక్తి పేరు కోరాడ వెంకటేశ్వరరావు, ఇతనికి 52 సంవత్సరాలు, రాజమండ్రి వాసి. వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు. సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వీళ్ళు ఈ సంవత్సరంలో పాణ్యం మండలంలోనే కాక మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము, అలాగే చాగల్మర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు. అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తర్వాత నల్గొండ, కృష్ణా, ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు. సో వీరి గురించి వివరాలు పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన 20 దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు, ఇతని పైన సుమారు 40 దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక 1/4 కిలో బంగారం, అలాగే 1 కేజీ వెండి ఆభరణములు, అలాగే మరికొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎట్లా అంటే ఇంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళున్నారు. ఇద్దరు ముద్దాయిలు పలు దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది. సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్ గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకి పాల్పడుతున్నారు. సో ఈ రోజు వారిని పట్టుకోవడమైనది. సో ఈ కేసులో కృషి చేసి వీళ్ళిద్దరిని నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఐ గారు, అలాగే పాణ్యం సిఐ గారు మరియు ఎస్ఐ గారు, అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అధిరాజ్ సింగ్ రాణా సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు.